స్వాగతం. నా పేరు ఉషా. ఇక బులెటిన్ వివరాలకు వెళ్తే నెల్లూరు జిల్లా కోవూరు సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి అక్రమంగా రేషన్ బియ్యం రవాణా చేస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. కోవూరు ఎస్ఐ ముత్యాలరావు తన సిబ్బందితో గస్తీ నిర్వహిస్తుండగా నెల్లూరు గ్రాండ్ హోటల్ సమీపంలో అనుమానాస్పదంగా వెళ్తున్న లారీని ఆపి తనిఖీ చేశారు. తనిఖీల్లో లారీలో రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. ప్రకాశం జిల్లా దర్శి నుంచి చెన్నై పోర్టుకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. లారీలో సుమారు 45 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించి లారీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పట్టుకున్న బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. తాంబూలాలిచ్చాం తన్నుకు చావండనే సామెతల నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులకు వడదెబ్బ లక్షణాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను నిర్వహించిన అవగాహన కార్యక్రమం మొక్కుబడిగా సాగింది. వడదెబ్బ నివారణపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో ఆత్మకూరు మున్సిపల్ ఆర్టీసీ బస్టాండ్లో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమం విమర్శలకు దారితీసింది. ఆత్మకూరు ఆర్డీఓ బి పావని ఆర్టీసీ డిఎం యాదవ్ చేత ప్రారంభోత్సవం పేరుతో కొద్దిపాటి ఓఆర్ఎస్ ప్యాకెట్లు మాత్రమే పంపిణీ చేసి కార్యక్రమాన్ని ముగించారు. వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఆత్మకూరు ఆర్టీసీ బస్టాండ్లో కేవలం 30 ఓఆర్ఎస్ ప్యాకెట్లు మాత్రమే తీసుకొచ్చి పంపిణీ చేయడం విమర్శలకు దారితీసింది. 10 మంది సిబ్బంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో కనీసం 10 మంది ప్రయాణికులకు అవగాహన కల్పించలేకపోయారు. ఇక ఓఆర్ఎస్ ప్యాకెట్ల ఉచిత పంపిణీపై తెలుగులో బోర్డు కూడా ఏర్పాటు చేయకుండా కేవలం ఇంగ్లీష్లో మాత్రమే రాయడం, ప్రయాణికుల వద్దకు వెళ్లి వడదెబ్బపై కనీస అవగాహన కల్పించాలనే ఉద్దేశం లేకుండా కూర్చున్న చోటికే పరిమితమయ్యారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ప్రభుత్వం చేపట్టిన అవగాహన కార్యక్రమం ఇలా ఫోటోలకే పరిమితం కావడం విమర్శలకు తావిచ్చింది. మీరు కూడా తాగండి. పట్టుకోవాలి కాదేమో అన్న నేర్చుకుని ఫోన్ చేసింది. మా ముందుకు రండి, తీసుకోండి. మేడం గారు ఇస్తారు. నీళ్ళలో కలుపు తాగుతుంటేనా వెనక్కి వచ్చాయి.
ఎత్తేసారు అయిపోయింది అందరూ. నెల్లూరు జిల్లా కనిగిరి మండలం జిడ్రావారిపాలెం మార్కెటింగ్ యార్డ్ ను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సందర్శించారు. మార్కెట్ యార్డ్ పరిసరాలను పరిశీలిస్తూ అక్కడి సౌకర్యాలపై ఉన్న రైతులతో మాట్లాడి పండించిన వరి, మొక్కజొన్న, శనగ వంటి పంటల దిగుబడుల పరిస్థితి గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. పంటల కొనుగోలు విధానం ఎలా జరుగుతోంది, ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు రైతులకు అందుతున్నాయా, మార్కెట్లో ప్రస్తుతం ఉన్న రేట్లు రైతులకు అనుకూలంగా ఉన్నాయనే విషయాలపై చర్చించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా కొనుగోలు ప్రక్రియ జరిగేలా అధికారులకు సూచనలు చేస్తారన్నారు. ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. STV న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ఇక బులెటిన్ వివరాలకు వెళ్తే మహమ్మద్ బిన్ తుగ్లక్ ఉన్నాడు. ఢిల్లీలో ఉన్న రాజధానిని దౌలతాబాద్ మార్చాడు. దానికి 6 నెలలు పట్టింది. సైన్యం సగం మంది చచ్చిపోయినారు. ఏడాది తర్వాత దౌలతాబాద్ కాదు, మళ్ళీ నచ్చలేదు నాకు ఢిల్లీ అన్నాడు. ఇంకొక 6 నెలలు పట్టింది. ఇంకొక సగం మంది చచ్చిపోయినారు. బంగారు నాణేల స్థానంలో తోలు నాణేలు అన్నాడు. 60-70 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది దేశం తుగ్లక్ వల్ల. ఆ పరిస్థితి, నువ్వే అమరావతి 30,000 ఎకరాలు కావాలన్నావు, మళ్ళీ నువ్వే నేను అక్కడ ఇల్లు కట్టుకున్నాను అన్నావు. మా నాయకుడు అక్కడే ఇల్లు కట్టుకున్నాడు, అమరావతికి మేము వ్యతిరేకం కాదన్నారు. 3 రాజధానులు అన్నారు. డబ్బ కొట్టారు మీరంతా. ముదుర్లు అందరూ ఉండారు, జూనియర్స్ ఉండారు, చదువుకున్న వాళ్ళు ఉండారు. మళ్ళీ ఈరోజు మావిగన్ అంటే దాన్ని పొగట్టమైంది. సోషల్ మీడియాలో ఏంటి పరిస్థితి? అది స్పష్టంగా మీ పార్టీలో జరిగే లోపాలని ఆయన మా పార్టీలో జరిగే లోపాలు కూడా రాస్తాడు. ఆయన కొత్త పలుకులో ఎలాంటి మొహమాటం లేకుండా రాస్తాడు. ఒక జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్. ఆయన ఏం మాట్లాడతావు నువ్వు? రాధాకృష్ణ గురించి, రాధాకృష్ణ అంటే ఏమనుకున్నావు నువ్వు? మహిళల్ని అవమానపరిచాడా రాధాకృష్ణ? నువ్వు అసలు మహిళ సంస్కారం, సంస్కృతి పేరెత్తే అర్హత నీకుందా? సిగ్గుందా నీకు? ఏం మాట్లాడావు నువ్వు? చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రుల గురించి ఏం మాట్లాడావు? చంద్రమోహన్ రెడ్డి తల్లిదండ్రుల గురించి ఏం మాట్లాడావు? సిగ్గుందా నువ్వు? నీది ఒక బతుక? నువ్వు వాడే భాష. ఈ ఆంధ్రజ్యోతి పత్రిక 2000లో క్లోజ్ అయింది, మూతపడింది. 1960లో ప్రారంభమైంది, 2000లో మూతపడింది. 2002లో రాధాకృష్ణ గారు ఒక జర్నలిస్ట్ గా శ్రద్ధ తీసుకొని దాన్ని తిరిగి పునఃప్రారంభించాడు. ఈరోజు #1 టాప్ లో 1 అమాంగ్ టాప్ పేపర్స్ అన్నిట్లో ఇది కూడా ఒక ప్రధానమైన పత్రిక తెచ్చాడు. ఒక జర్నలిస్ట్ గా కష్టపడి పైకి తెచ్చాడు. ఆయన నువ్వు ఎట్టంటే అట్టు మాట్లాడతావా? నీచంగా మాట్లాడతావా? నాకు అర్థం కాలేదు. 2002 నుంచి ఈరోజు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 24 సంవత్సరాలు. మళ్ళీ 2009 నుంచి ABN న్యూస్ ఛానల్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా. నీ మాదిరిగా తండ్రిని అడ్డం పెట్టుకొని అడ్డంగా సంపాదించి దాంట్లో సాక్షి పత్రిక తెచ్చింది కాదు ఇది. తన కష్టంతో, తన అనుభవంతో పైకొచ్చిన పత్రిక అది. 3000 కిలోమీటర్లు ఒక ఆడబిడ్డ రాజశేఖర రెడ్డి కూతురు నడిచి, ఎండనక వాననక నడిచి, రాజశేఖర రెడ్డి కన్నబిడ్డ నీ చెల్లెలు, నీ తోడబుట్టిన చెల్లెలు నడిస్తే, ఆమె గవర్నమెంట్ రావటం ఆమెను వెళ్ళేస్తే, నువ్వు తల్లిని చెల్లిని వెళ్ళేసావు. వివేకానంద రెడ్డిని మర్డర్ చేసి వాళ్ళని కాపాడుకున్నావు. చెల్లెలు సునీతమ్మని ద్రోహిలాగా చూస్తావు. మొన్న నీ వైసీపీ నాయకుడు షర్మిలమ్మ మీద ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తే బ్యానర్ ఐటమ్ లోపల ఫుల్ పేజ్
ఎవరి మీద? నీ సొంత చెల్లి, నీ రక్తం పంచుకొని పుట్టిన చెల్లి మీద మీరు మహిళల గురించి కాకని మాట్లాడతాడా? సిగ్గుందా మీకు? నీ పత్రికలో రాజశేఖర రెడ్డి పుణ్యమాన్ని సంపాదించుకున్నా మీరు, రాజశేఖర రెడ్డి పుణ్యమని రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు, రాజశేఖర రెడ్డి కూతుర్ని, రాజశేఖర రెడ్డి కట్టుకున్న భార్యని, రాజశేఖర రెడ్డి తమ్ముడు కూతుర్ని, నీ సాక్షి, నీ బ్లూ మీడియా ఎంత నీచంగా మాట్లాడుతున్నారు. మీరు రాధాకృష్ణ మాట్లాడింది ఏం తప్పే ఉంది? ఆయన ఏం మాట్లాడాడు? మీరు రేపు ఉదయాన్నే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తుంది, మీ బతుకులు, మీ భార్య కాదంటే, అవును మా భార్య కాదు నా చెల్లెల అని చెప్పేసి సంబంధాలు చూసే టైప్ అయిపోయినారు వైసీపీ వాళ్ళు. లోపల ఇంటర్నల్ గా ఇది కరెక్ట్ కాదని చెప్పే దమ్ముండేవాడు ఎవడు లేడు అని చెప్పి మాట్లాడినాడు. తప్పే, నిజమే అది. లేకపోతే షర్మిలమ్మని 3000 కిలోమీటర్లు నడిచిన షర్మిలమ్మ గురించి సాక్షి పత్రిక ఫుల్ షీట్ రాస్తుంటే సిగ్గులేమిక? రాజశేఖర రెడ్డి కూతురు కదా, రాజశేఖర రెడ్డి కూతుర్ని, రాజశేఖర రెడ్డి కట్టుకున్న భార్య గురించి సోషల్ మీడియాలో ఏ విధంగా ట్రోల్ చేశారు మీరు? మీ మనుషులు ఎట్లా ట్రోల్ చేశారు? ఎంత దుర్మార్గంగా ట్రోల్ చేశారు? సునీతమ్మ గురించి ఎంత ట్రోల్ చేశారు? చనిపోయిన వివేకానంద రెడ్డి గురించి ఏం ట్రోల్ చేశారు మీరు? మీరా మాట్లాడేది? సిగ్గులేని వాళ్ళు మీరు. గోదావరి సరస్వతి నర్మదా శివగామిని సర్వభూతగమనాయ నమః మనోన్మనాయ నమః హస్తం ప్రక్షాళ్య కేశవాయ స్వాహా నారాయణాయ స్వాహా మాధవాయ స్వాహా గోవిందాయ నమః దేవతాభ్యో నమః ధ్యాయామి లోపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి. ధ్రువంతే రాజావరణో ధ్రువందేవో బృహస్పతి ధ్రువంత యంత్రస్యాగ్నిశ్చ ఆశ్వం ధారయతి ఒకటోరణ. దేవతాభ్యో నమః. నీరాజనం దర్శయామి. ఉంటే పూడికలకి ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే చెరువు సర్ప్లస్ వేర్ దాటి మీరు బయటకు వెళ్ళేటప్పుడు మనకంతా మీ అందరికీ తెలుసు, ప్రాంతంలో ఉన్నటువంటి నీటి వైపు కళ్ళతో చూస్తూ ఉంటేనే ఆనందం కలుగుతుంది. ఎప్పుడు
సంగమ ఆనకట్ట దగ్గరికి వస్తే నీటిపారుదల పైనుంచి విడుదల పూర్తయితే ఎండిపోయి ఉండేది పెన్నా నది, నీరు కనపడేది కాదు. పాత ఆనకట్ట షట్టర్స్ దగ్గరికి వస్తే ఏమీ ఉండేవి కావు, ఇసుక దెబ్బలు ఉపయోగపడుతుందని చెప్పి ప్రభుత్వాల్లో నాడు ప్రతిపాదించి నెల్లూరు సంగమ 2 బ్యారేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వాలు నాడు. ఆనాడు ఆ ప్రభుత్వాల్లో ప్రధానమైనటువంటి స్థానంలో నేను కూడా ఒకటిగా ఉండడం, వీటన్నిటినీ సాధించుకోవడం, నిధులు తేవడం మొదలు పెట్టడం. ఆనాడు మొదలు పెడితే తర్వాత 5 ఏళ్లకో 10 ఏళ్లకో పూర్తయింది. ఎప్పుడైనా పూర్తవనివ్వండి. ఇవాళ మన ఈ కార్యక్రమానికి పెట్టిన పేరు వాస్తవం రూపం దాల్చింది ఈ పెన్నా నది అని చెప్పి ఇవాళ జలసిరి అనేటువంటిది కనబడుతుంది అని చెప్పి మీకు మనం జలసిరి అంటే సిరి అంటే సంపద. ఈ సంపదని మనం ఎక్కడి నుంచో మామూలుగా తీసుకొచ్చుకునేది కాదు, కొనుక్కొచ్చుకునేది కాదు. ప్రకృతి సౌందర్యంలో నుంచి వచ్చేటువంటి జలాన్ని మనం అనేక ప్రాజెక్టుల ద్వారా, ఇటువంటి బ్యారేజీల ద్వారా వాటిని మనం ఒక్కొక్క స్థాయి నుంచి తెచ్చుకుంటూ వస్తే కృష్ణా పెన్నా నదిల యొక్క తుంగభద్ర నది మధ్యలో అనేక ఉపనదులు, వీటన్నిటి నీటిని ఇవాళ సోమశిలలో మనం ఆపి సోమశిల క్రిందకు వచ్చేటప్పటికి బొగ్గేరు, బేరాపేరు, అలా అనేక రకాలైనటువంటి ఉప ఏర్ల నుంచి వచ్చేటువంటి ప్రకృతి సంపదే ఈనాటి ఈ జలసిరి అని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరం ఎప్పుడు ఏమి చేసినా చివరికి దాని ఫలితం ఈ ప్రాంతానికే, ఈ ప్రాంత రైతాంగానికే, రైతు కుటుంబాలకే అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క కార్యక్రమాన్ని చేసుకుంటూ వచ్చాం. సోమశిల ప్రాజెక్ట్ కావాలన్నాం. 16 టీఎంసీలతో ఆనాడు సోమశిల ప్రాజెక్టు మొదలు పెడితే తర్వాత దాన్ని 32 టీఎంసీలకి తీసుకెళ్తే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జలగం వెంగళరావు గారు వచ్చి శంకుస్థాపన చేస్తే తెలుగు గంగ ప్రాజెక్టులో అంతర్భాగంగా సోమశిలను తీసుకొచ్చి 78 టీఎంసీల రిజర్వాయర్గా చేసి డాక్టర్ ఎన్టీ రామారావు గారు ఆనాడు శంకుస్థాపన చేస్తే ఇట్లా మార్పులు జరుగుతూ ఇవాళ చివరికి 78 టీఎంసీల సోమశిల రిజర్వాయర్ని తెలుగు గంగలో అంతర్భాగమై ఇవాళ మన ముందు సాక్షాత్కరించింది అని చెప్పి మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. అందులో నుంచి మళ్ళీ వచ్చింది కండలేరు రిజర్వాయర్. ఇప్పుడే ఎస్సీ గారి లెక్కలన్నీ చెప్పారు, మళ్ళీ వాటి జోలికి వెళ్ళక్కర్లేదు. మనం 78 టీఎంసీలు సోమశిల, 68 టీఎంసీలు కండలేరు రిజర్వాయర్ని ఒక్కసారి మనం నిలుపుకుంటే దాన్ని నిండా నీరుంటే 3 సంవత్సరాలకి సరిపడా నెల్లూరు జిల్లా రైతాంగానికి సాగునీరు, త్రాగునీరు ఇచ్చే బృహత్తరమైనటువంటి 2 ప్రధానమైన ప్రాజెక్టులు నెల్లూరు జిల్లాకే ఉండడం ఇది గర్వకారణం అని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో మన శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు తప్ప 2 రిజర్వాయర్ల నుండి 160 టీఎంసీల నీరు ఉన్నటువంటి రిజర్వాయర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాదు, ఇప్పటి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో కూడా లేవు. ఒక్క నెల్లూరు జిల్లాలోనే అది సాధ్యపడింది. ఇది మన అదృష్టంగా మనందరం భావించాం. ఫలితం ఈనాడు సోమశిల కండలేరు రిజర్వాయర్, దాని క్రింద అవి పూర్తవుతూ అనాదిగా పురాతనంగా సర్ ఆర్థర్ కాటన్ లాంటి మహనీయులు
గోదావరి ఆనకట్ట కడితే, కృష్ణా ఆనకట్టలు కడితే, ఆ తర్వాత పెన్నా నది పైన సంగం నెల్లూరు ఆనకట్టలు నిర్మాణం చేస్తే అప్పుడు ఈ ఆనకట్టలు దెబ్బతినిపోతున్నాయి. ఇప్పటికే 120 సంవత్సరాలు దాటిపోయింది. నీరు పెట్టినా ఆ నీరు కింద నుంచి కారిపోతూ ఉన్నాయి, లీక్ అయిపోతున్నాయి. చేసి టెండర్లు పిలిచి ఇవాళ ఏసుపేట మండలంలో 13 చెరువుల్ని జలధార కార్యక్రమంలోకి తీసుకొచ్చి ఆ ప్రాంత రైతాంగానికి అందించబోతున్నామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఇలా 13 గ్రామాలు, 13 రిజర్వాయర్లు. ఈ మొత్తానికి నెల్లూరు జిల్లాలో 78 పనులు 45,17,55,000 రూపాయలు మంజూరైనవి. ఈ మంజూరైనటువంటి ఈ మన జీవోలు కూడా ప్రభుత్వం ఇవాళ ఇచ్చి టెండర్లు పిలిచి పనులు చేయమంటాము. అలాగే ఇవాళ మనం చేసే పనులు ఈ జలధార కార్యక్రమానికి 1979 పనులు 62 కోట్ల రూపాయలతో పూడికలు తీసే కార్యక్రమం చేయాలి అని చెప్పి మన గ్రామీణ నీటి సలహా శాఖ వాళ్ళు ఇవాళ మంజూరు చేయడం జరుగుతుంది. దీనికి ఆత్మకూరు నియోజకవర్గానికి ఈ 62 కోట్లలో మన జిల్లాకు వచ్చింది. ఆత్మకూరు నియోజకవర్గానికి 12 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ కాలువలు పూడికి తీయడం కానీ, చెరువుల్లో అవసరమైనటువంటి పూడి తీయడం కానీ, సర్ప్లస్ పూడి తీయడం కానీ, ఇలాంటి కార్యక్రమాలకి ఈ యొక్క నిధులు వాడుకోవడానికి ఇప్పటికే నిధులు మనకు అందించడం జరిగింది గ్రామీణ నీటి సరఫరా ద్వారా. అలాగే ఈరోజు తుఫాన్లు వచ్చాయి. ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. ఈ రోజు ఒక ఇంపార్టెంట్, ఒక బరువైన, జీవితంలో మనందరికీ అవసరమైన ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా, నేను ఎవరికి ఎలాంటి ద్రోహం చేయలేదు, జీవితంలో ఎవరికి అన్యాయం చేయలేదు, అయినా నాకే ఎందుకు ఈ కష్టాలు? అబద్ధాలు ఆడేవాడు, మోసాలు చేసేవాడు బయట దర్జాగా బతికేస్తున్నాడు, చీమకు కూడా హాని తలపెట్టని నాకేమో అడుగడుగునా కష్టాలు ఎదురవుతున్నాయి. అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? ఉంటే వాడికి న్యాయం ఉందా? ఇలాంటి డౌట్స్ అన్ని వస్తున్నాయా? అయితే వీడియో అయిపోయే లోపు మీకు ఆ డౌట్స్ అన్ని తీరిపోవచ్చు. కష్టం పట్ల మీ పర్స్పెక్టివ్ మారిపోవచ్చు. మీకు వచ్చిన కష్టాలు అసలు కష్టంగా అనిపించకపోవచ్చు. ప్రపంచాన్ని మీరు చూసే యాంగిల్ మారిపోవచ్చు. రెడీయా? ఈ ప్రశ్న మీ ఒక్కళ్ళది కాదు, పాస్ట్లో చాలా మందికి వచ్చింది. యుగ యుగాలుగా ధర్మం కోసం, న్యాయం కోసం బతికిన ప్రతి గుండెల్లో రగిలే ప్రశ్న ఇది. ఆఖరికి దేవుడికి అత్యంత ఇష్టమైన వాడు, కురువంశ పితామహుడైన భీష్ముడు కూడా సరిగ్గా ఇలాంటి డౌటే వచ్చింది. ఒక్కసారి కురుక్షేత్ర రణభూమికి వెళ్ళొద్దాం. కురుక్షేత్ర రణభూమి, భీష్ముడు అంపశయ్య మీద ఉన్నాడు. ఆయన పడుతున్న నరకం మామూలుది కాదు. శరీరం నిండా బాణాలు, రక్తం కారుతున్న గాయాలు, కదిలితే ప్రాణం పోయేంత పరిస్థితి. అంతటి పుణ్యాత్ముడికి జీవితం మొత్తం ధర్మం, త్యాగాల మయం. అలాంటి మహాత్ముడికి ఇంతటి కష్టం ఏంటి? కోర్స్ ఆయన కావాలనుకున్నప్పుడు చావు వస్తుంది, కానీ పుణ్యకాలం కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ఈ లోపు శరీరానికి ఎందుకు అంత కష్టం? దీని వెనకున్న కర్మరహస్యం మన ఊహకు కూడా అందదు. దేవుడి లెక్క ఎక్కడా ఎప్పుడూ తప్పదు. ఈ చిన్న సంఘటన వింటే మన కష్టాల పట్ల మనకున్న భయం, దేవుడి మీద ఉన్న కోపం రెండూ పోతాయి. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. రణరంగం అంతా నిశ్శబ్దం. గద్దలు, రాబందులు శవాల్ని పీక్కు తింటున్నాయి. ఆ శవాల మధ్యలో అంపశయ్య మీద, బెడ్ ఆఫ్ యారోస్ మీద భీష్ముడు పడుకొని ఉన్నాడు. ఒక్కసారి ఊహించండి, ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో. వందలాది బాణాలు శరీరానికి ఒకవైపు నుంచి రెండో వైపుకు దూసుకొచ్చాయి. అదే బాణాల మీద పడుకున్న ఆ వృద్ధుడి పరిస్థితి ఎంత దయనీయంగా